guys, నేను మీ సాయి కృష్ణ and welcome back to our YouTube channel తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో గైస్ మేమైతే ఒక క్రేజీ రెసిపీ అయితే తయారు చేయబోతున్నాము. దాని కోసం మా దగ్గర మీరు చూసినట్లయితే 2 కిలోల మటన్ అయితే ఉంది. ఈ 2 కిలోల మటన్ యూజ్ చేసి మేము ఏం రెసిపీ తయారు చేయబోతున్నాం అంటే లాస్ట్ టైం మేము ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాం అనమాట. అక్కడ మేము చాలా సార్లు తెప్పించుకొని తిన్న డిష్ వచ్చేసి ఏంటి అని అంటే గీ రోస్ట్ మటన్ అని చెప్పేసి ఒక రెసిపీ అయితే తెప్పించుకొని తిన్నాం అక్కడ. అది చాలా అంటే చాలా టేస్టీగా ఉండే. ఈ రోజు ఈ వీడియోలో మేమే సొంతంగా ఆ గీ రోస్ట్ మటన్ అయితే తయారు చేయబోతున్నాం. సో చూద్దాం ఎట్టుంటది ఏం కథ అని చెప్పేసి చేద్దామా. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ 2 కిలోల మటన్ తెచ్చినాక దీన్ని మంచిగా కడుక్కోవాలి. ఎట్లా అంటే ఎక్కువ నీళ్ళతో కడితే టేస్ట్ మంచిగా రాదట, తక్కువ నీళ్ళతో కడితే మంచిగా వస్తుందట. ఒక దగ్గర విన్నా నేను. ఈ వీడియో కోసం ఆల్రెడీ ఇంట్రోలో చెప్పినా కదా మీకు 2 kg మటన్ అయితే తీసుకొచ్చినామని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే దీన్ని మంచిగా మ్యారినేట్ అయితే చేసుకుందాం. ఇంకో విషయం ఏంటి అంటే దీంట్లో గీ రోస్ట్ మటన్లో ఎప్పుడు కూడా దీన్ని వండేటప్పుడు నూనెని అయితే యూజ్ చేయరు, ఆయిల్ మొత్తమే వాడరు. ఓన్లీ దీంట్లో యూజ్ చేసేది ఏంటంటే గీ మాత్రమే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కొద్దిగా గీ వేద్దాం, అదొకటి అన్ని మసాలా వేసి మంచిగా మ్యారినేట్ అయితే వేసి పెట్టుకుందాము. దీన్ని సైడ్ పెట్టిన తర్వాత ఉడకనికి పెట్టేద్దాం. తర్వాత నెక్స్ట్ మనం ఒక స్పెషల్ మసాలా అయితే ప్రిపేర్ చేయాలి. దాన్ని ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసేద్దాం. గీ అంటే ఏంటి అంటున్నాను? నెయ్యిరా అది ఉండకముందుకు సోలు పడుతుంది. బిస్కెట్ మరి బిస్కెట్ కారపొడి తగ్గిద్దంట. ఉప్పు ఏయ్ ఉప్పు శంషేడు నీ షేక్ ఉంటుంది ఉప్పు మళ్ళీ ఎందుకు నేను కూడా ఎత్తా. శంషేడు పసుపు ఎక్కువ వేసేవారు జింగడి షీదైతుంది అంత. నేను ఎత్తాను మంచిగా ఎత్తా వంటలు. పసుపు ఇంకా జరా కారం అయిపోయింది. ఇంకా జరా తక్కువ అవుతుంది. చాలు సార్. గరం మసాలా గరం అదే గరం 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 మసాలా అయితే గరం గరం ఉంటుందా? గరం మసాలా ఇంకేమున్నదా? ఇదేంటి ధనియాల కూడా కొరియండర్ పౌడర్ కొద్దిగా అంత వేద్దాం. ఇది కూడా అయిపోతుంది. మనం ఒక స్పెషల్ మసాలా తయారు చేస్తామని చెప్పినా కదా, తర్వాత అది ఇప్పుడే కాదు. గీ గీ ఇదేమో మసాలా ఉన్నా సి మసాలా ఉన్నది. కమ్మిన్స్ రా అది. కమ్మిన్స్ సి ఉంటే సి మసాలా అజయ్. మనం ప్రతిసారి మ్యారినేషన్ చేసినప్పుడు దాంట్లో ఏం చేస్తామో నూనె పోతాం కదా. ఈసారి స్పెషల్ మొత్తం గీ రోస్ట్ మటన్ గీ. గీ రోస్ట్ మటన్ స్మెల్ ఏదైతే ఉందో, టేస్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు మేము ఇక్కడ ఎవరెవరం అయితే ఉన్నామో మేము ఉన్న 6 ఇట్లలో ఓన్లీ కోత్యానికి నాకు ఇద్దరికే ఎరక. అసలు వాసన చూడు ఇప్పటి నుంచే వస్తుంది కదా వాసన. ఆ రోజు మళ్ళీ తెప్పించుకొని తిన్నాము. ఈ రోజు కూడా సేమ్ అట్నే కాబోతుందో. మనం ఆడ ఎన్ని 500-600 పెట్టినా కానీ 4-5 ముక్కలు వస్తాయి అంతే. అదే ఈ రోజు మనం 2 kg ప్రిపేర్ చేస్తున్నాము. సో చూడాలి ఎట్లయితే. దీన్ని మ్యారినేట్ చేసినాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మన ప్రొసీజర్ ఏంటంటే దీన్ని మొత్తం ఉడకబెట్టాలి మంచిగా. అదే ప్రొసీజర్. కారం వేసినా ఉడుకుతుంది. దీంట్లో నేను ఆల్రెడీ చెప్పినా కదా, ఆయిల్ యూజ్ చేయడమే లేదు, ఓన్లీ గీని యూజ్ చేసి మాత్రమే మనం కుక్ చేయబోతున్నాము. ఫస్ట్ కుక్కర్లో ఏమేస్తున్నా అంటే కొద్దిగా గీ ఇలా చేసి. ఇది కూడా ఎక్కువ తినొద్దు కావచ్చు. చివరికి ఎట్లున్నారు ఇప్పుడు ఎట్లయితుంది చూడు. లేయంగానే మొత్తం కరుగుతుంది. పసుపు నీళ్ళ లెక్క అవుతుంది. అయిపోయింది మొత్తం వాటర్ అయిపోయింది. నూనె లెక్క. అరే దీంట్లో నాకు జీలకర్ర ఆవాలి. జీలకర్ర పొడి ఉంది కొద్దిగా చేద్దాం. అది పొడి వేయచ్చు. చల్తా ఓకే. ఇప్పుడు మటన్ ఇంత తల్లి అయిపోయినట్టే ఇక చిన్న పారి పెళ్ళి కొట్టింది. వాసన ఏందా కొత్తదేమో. ఇప్పుడైతే మన గీ రోస్ట్ మటన్కు పేస్ట్ చూడటానికి ఉల్లిగడ్డలు అయితే కడి చేసుకుంటున్నా. ఉల్లిగడ్డలు టమాటాలు అన్న ఒక దగ్గర వేసి మిక్సీ పడితే కొంచెం పేస్ట్ అవుతుంది. దాన్ని మన గీ రోస్ట్ మటన్ వేసుకొని బ్రష్ మీద పెట్టుకొని పండ్లు తోముకోవాలి. పేస్ట్ అవుతుంది. పేస్ట్ పేస్ట్ అనుకుంటే ఏమంటారు?
టేస్ట్ అంటారు. టేస్ట్ అంట కాదు, మొత్తం ఇట్లా ముద్ద పట్టినట్టు అవుతుంది అన్నట్టు, గిర్ని పట్టినట్టు. మిక్సీ పట్టినట్టు అంటే మిక్సీ పడితే మిక్స్ అను మరి ఉండాలి. ఇప్పుడు ఒక స్పెషల్ మసాలా తయారు చేస్తామని చెప్పినా కదా, దానికోసం మీరు ఇక్కడ చూసినట్లయితే కొన్ని ధనియాలు, కొన్ని మిరపకాయలు, ఆ తర్వాత లవంగాలు, మిరియాలు, ఈ అనాస పువ్వు అంటారు కదా అది, ఇది దీని పేరేందో తెలియదు, ఇది కూడా మస్తు కారం ఉంటుంది. నెక్స్ట్ స్టార్ పువ్వులు, వీటిని అయితే యూజ్ చేస్తున్నాము. వీటిని లో ఫ్లేమ్లో కొద్దిసేపటి వరకు మంచిగా అటు ఇటు అని ఆ తర్వాత మనం మిక్స్ అయితే వాడదాం. దీంతో పాటుగా ఇంకేమేమి వేసుకున్నాము అని అంటే కొద్దిగా ఉల్లిగడ్డలు వేస్తాం, ఆ ఉల్లిగడ్డలతో పాటుగా కొన్ని టమాటాలు కూడా వేస్తాం. అది మంచిగా ఇట్లా పేస్ట్ లెక్క అవుతుంది. ఆ తర్వాత దాన్ని మనం మంచిగా భగవాన్ లేచి అటు ఇటు అని ఈ ఉడికిన ముక్కలు ఏవైతున్నాయో అది లేచి గీ రోస్ట్ కొడతాం. సూపర్ అవుతుంది. మసాలాలు అన్నీ ఇక దీంట్లో అయితే వేసేసిన. ఇప్పుడు ఏం చేద్దామంటే మంచిగా కొద్దిగా ఇట్లా ఏగినట్టు కావాలన్నట్టు అవర్ దాకా కలుపుకుందాం. ఇక ఇప్పుడు రెండు చూసుకోవాలి, నేను ఇప్పుడు దీన్ని చూసుకోవాలి, చూసుకోవాలి. ఎవడు గంట ఒకటి వాడు అప్పంచెలు ఊరిలు ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు ఎవరి దాకా మనం మటన్ వేసినాం కదా, అది మీకు చూపిస్తుంది దారి ఎట్లా మంచిగా తుక్కుతుక్కలు ఆడుతుంది. డైరెక్ట్ ఇలా చెప్తే అయిపోతుంది అన్న. డిఫరెంట్ అవుతుంది, దగ్గరికి వస్తుంది. వాసన వచ్చి తినిగా వాసన వచ్చి ఉంటా ఫీకా తినేగా మొత్తం అయ్యాక బతికినట్టు లేడీగా అప్పుడే కాదు తీసుకుంటా. ఫస్ట్ దయాన్ని పెట్టాలి. దేనికి? దయానికి. నీకే రాకేష్ అని మీద ఒక క్రేజీ ప్రాంక్ అయితే అయింది అలా. ఆ ప్రాంక్ వీడియో ఛానల్ అప్లోడ్ చేస్తాం చూడండి. వ్లాగ్ ఛానల్ అన్న, ఫ్యామిలీ ఛానల్ అన్న. ఫ్యామిలీ ఛానల్ ఫోన్ చేసి వాళ్ళందరినీ పిలిపించుకున్నాడు. మరి నా హస్తం ఏం లేదు, వీందే హస్తం. కోతిగాడు ఒకరి మీద ఒకరు చెప్పుకోరు. నా హస్తం మొత్తం ఫస్ట్ ఆబ్రోనే ఐడియా ఇచ్చింది. మేము ఈ వీడియో షూట్ చేస్తున్న రోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అయితే అవుతుంది. సో సెంచరీ చేస్తారనుకున్నాం విరాట్ కోహ్లీ. ఎంత 93 దగ్గర అయితే అవుట్ అయ్యిండు. ఇంకా 7 రన్లు అయితే అయిపోతుండే సెంచరీ, జస్ట్ మిస్. అయిపోయినట్ట అన్నం ఎక్కియాలి. నేను 5 విజిల్లు వచ్చినాయి ఇప్పటికి. 5 నిమిషాల మూత తీసిన. ఒకసారి ఒక ముక్క తీసి చూద్దాం ఉడికిందా లేదా తెలుస్తుంది. నాకు కోతిగాడు మంచిగా చెప్తాడు. నాకు అమ్మ వాసన వస్తుంది. సగం చెడి సగం లబర్ 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 అంటగా చూడు. అయ్యా గింత మంచి ఉడికింది. కారం వేసిన ఓకేనా? బోటి వాసన వస్తుంది, మస్తు ఉంది. సెట్టా? అప్పటి నుంచే సత్తండి ఒకడు కామెంట్ సొల్లు ఆడుతుందట. సొల్లు కాలుతుందా అయ్యా? ఎట్టుందిరా డైమండ్? మీకు కొన్ని కొత్త ఐటమ్స్ కనబడుతున్నాయి కావచ్చు ఈ కుకింగ్ వీడియోల పైన మీ సపోర్ట్ మంచి అవుతుందని చెప్పేసి కొద్దిగా అమౌంట్ ఇన్వెస్ట్ చేసి కొద్దిగా ఎక్విప్మెంట్ అయితే తీసుకొచ్చినాము. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర పొయ్యిలు మేము సేల్ చేస్తున్నాం, మీకు తెలిసిందే. దానికి ఒక కొత్త పొయ్యి తీసినాం. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొచ్చినాం. ఆ తర్వాత మీరు చూసినట్లయితే అది గది ఇది కాదు, గది కొద్దిగా వీడియోలో మంచిగా లుక్ ఉండని చెప్పేసి బేసిన్ తటలు తీసుకొచ్చినాము. తర్వాత అది నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఏదైనా సరే ఉండడానికి ఇదైతే తీసుకొచ్చినాము. దీంతో పాటు ఇంకొకటి ఆర్డర్ పెట్టినాము. అది ఏంటిదంటే ఇంతే హైట్ ఉండి ఒకటి పెద్ద లగాన్ ఆర్డర్ పెట్టినాము. దాంట్లో ఏదైనా సరే మనం కుక్ చేసుకోవచ్చు. ఐటమ్స్ పెద్ద ఎత్తున చేయొచ్చు. పిజ్జా వీడియోలో మీరు చూసిరు కావచ్చు. మేము ఆల్రెడీ దాన్ని రెంట్కి తీసుకొచ్చినాం, కాకపోతే మేము కొత్తగా కొనుక్కుంటున్నాం. 10 కిలోలు ఏది మిక్సీ తీసుకొచ్చినాం. మళ్ళీ మిక్సీ చూపెట్టడం మర్చిపోయినాం. అది మిక్సీ గిన్నె కాదురా, మిక్సీ గిన్నె. ఇది దంచుడు తప్పుతుంది. ఇక్కడ చేసే కుకింగ్ వీడియోల మనం ఆరామ్సే దాన్ని యూజ్ చేసి మిక్సీ చేయొచ్చు. మంచి ఉడికిందిరా.
కుక్కర్ ఉడకపోగా షెర్సాన్ తీసుకోరి మైదర్ సరిసాం అటు ఉడికిందా నాకు తెలిసి అయినట్టే ఇంటి స్థానాల్లో కొడితే అయిపోతుంది ఇక ఈ రోస్ట్లా సరే ఒకటి ఉడికిందా 80% ఉడికింది ఇంకా 10% ఉడకలే 20%. ఇప్పుడు మటన్ దీంట్లో ఇవరిదాకా ఏదైతే వండినామో దాని పని క్లోజ్ ఇక ఈ కుక్కర్ పనే క్లోజ్ ఇక ఇవరికి మేము చెప్తే కుక్కర్ది ఏంటి దివాళీ పటాకా వేసిన అది మూత పెడితే అనుకోకుండా ఇట్లా అన్న ఎగురు వచ్చి ఇట్లా పడ్డా మొత్తం పప్పు మొత్తం కొట్టందే నయం ఇంకా. సో ఇప్పుడు ఇది ఒక 80% మంచిగా ఉడికింది కదా నెక్స్ట్ ఇంకా 20% అవుతుందని మనం గీ రోస్ట్ అయితే ఉడికిద్దాం దీన్ని సైడ్ పెట్టురా ఇక ఇప్పుడు మనం తయారు చేయబోయేది ఏంటి అంటే స్పెషల్ మసాలా అన్నం కాదురా అన్నం కావాలి మనం ఇప్పుడు ధనియాలకి నేను ఎత్తుని ఎంతసేపులో అవుతుంది ఎందుకు ఆగుతలేదు కడుపు కొట్టుకుంటుంది ఇప్పుడేంటి కదరా ముక్క సరిపోయింది ఒక్క ముక్క తింటే ఫస్ట్ దీన్ని వేద్దాం తర్వాత వేరే దాన్ని వేద్దాం మనం మిక్సీని ఫర్ ద ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాం ఇంకా కొత్తు కాలే వా జద్దాన్స్తే అర్ధ గంట అయినా కాపో ఇది 2 నిమిషాలు అయింది 2 minutes ఓన్లీ 2 seconds నాకు ఇలా కారపొడి కొద్దిగా అంత ఉప్పు పసుపు పసుపు వద్దు. అల్లం వెల్లిగడ్డ పని అవుతుంది అయిపోయింది పీనట్ బటర్ ఏంటి అది పీనట్ ఫ్రిడ్జ్ మీద ఉండే ఒకటి సేమ్ మిస్ ఉంటుంది. పీనట్ బటర్ వేయాలి గీ రోస్ట్ మాట అలా గుర్తుపెట్టుకోరు అరే ఫ్రిడ్జ్ మీద ఉండే నా సేమ్ బాటిల్ అందుకే అనుకున్నా. ఏ పీనట్ బటర్ వేయాలి బ్రెడ్ వేస్తారా అన్ని పట్టాయి ఇల్లు కొన్ని పడతాయి వాళ్ళు కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని ఒక్కసారి వాసన నేనా? దగ్గర కాదు నేను ఓ గాడు అలుతుంది మొత్తం మిరపకాయ వాసన భయానికి రాలే సో ఇదే మనం తయారు చేసిన స్పెషల్ మసాలా అయిపోయిందా నువ్వే ప్లేట్ తల్లి పడ్డది. వచ్చినాయి దానికి ప్లేట్ తల్లి పడ్డది. ఏంటివి ఇది- అది కూడా ఏం కత్తిరా టమాటా చట్నీ అయింది టమాటా చట్నీ కాదు ఇప్పుడు వెళ్తుందా అన్నమే అవుతుందా గిట్టుకున్నది అది మటన్ కాదు మంచిగా ఉంది తీయ నాకు ఇప్పుడు ఇది తినాలి ముక్కనే కావాలి అయిపోయింది ఆల్మోస్ట్ అయినట్టే గాయస్ ఇప్పుడు ఇది ఏదైతుందో దీంట్లో మనం కొద్దిగా గీ పెట్టి తొందరకి నాకు కుక్కు అంటుంది ఏంటిది కుక్కు అంటుంది లోపల డన్ డన్ అంటే అయిపోయింది అన్నమయ్య ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే అసలైన డిష్ అయితే రెడీ చేయబోతున్నాము అదేంటిదంటే గీ రోస్ట్ మటన్ సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా గీ వేద్దాం తర్వాత మనం తయారు చేసుకున్న స్పెషల్ మసాలా వేద్దాం తర్వాత మనం ఉడకబెట్టిన మటన్ వేద్దాం మంచిగా కొద్దిసేపు దాంట్లో మాగిద్దాం అదే ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది ఓకే ఫస్ట్ ఏం వేస్తున్నా అంటే ఇది గరం అయినాక గీ వేద్దాం అయింది అదే గీదా తిందా చెప్పిన ఎలాగా అబ్బో గీ రోస్ట్ మటన్ 80% అయిపోయింది ఇక అన్నం అయితే వండుతున్నా వీళ్ళ కోవాళ్ళకి అన్నం మా ఇద్దరికి ఆడ వస్తుంది. నేర్పి నేర్పి అయిపోయింది 80% అయిపోయింది గీ రోస్ట్ మటన్ 80% కూడా నేర్చుకుని వీడు అన్నం వండు వేస్ట్ వాడడానికి ఏది రాదు నెక్స్ట్ నువ్వు వండు ఫస్ట్ దీంట్లో వేయబోయే ఐటమ్ వచ్చేసి ఏంటి అంటే డాల్డా డాల్డా జింగిడిగా డాల్డా అంటే డాల్డా నెక్స్ట్ దీంట్లో వేసేది ఏం లేదు ఇక డైరెక్ట్ మనం మసాలా ఇప్పుడు దీంట్లో ఈ గీ రోస్ట్ మటన్ అయితే వేస్తున్నాం ఓకే ఎంత చూడరు బాగా అయింది రో ఇప్పుడు అదే ఇది మనం ఫస్ట్ తయారు చేసింది కుక్కర్లో ఇది మంచిగా మిక్స్ అయితే ఇదే గీ రోస్ట్ మటన్ ఇక ఆనాడు 400 రూపాయలకు 8 ముక్కలు 10 ముక్కలు ఇచ్చిండు ఇవాళ చూడరు ఎంత అయిందో టేస్ట్ అయితే సూపర్ అయింది సూప్ కావాలి సూప్ అయితే సెట్ చిక్క ఉన్నది మొత్తం లుక్ ఎట్లుందంటే సేమ్ మన
పెళ్ళిళ్ళ మటన్ అయితే చూడండి సేమ్ అట్లా అయింది లుక్. మన గీ రోస్ట్ మటన్ అయితే అవుతుంది. ఆ లోపల లాస్ట్ టైం కుకింగ్ వీడియో పైన మీరు ఏవైతే కామెంట్లు వేసిరో కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి క్రికెటర్స్ 9606 అన్నది విజ్జి మీద ప్రాంక్ చేయడానికి కామెంట్ చేసిండు. 444 మంది కామెంట్ లైక్ చేసిరు ఈ కామెంట్ని. మనకి ఆల్రెడీ తెలిసిపోయింది. సో వాడు అలర్ట్గా ఉంటాడు అన్నట్టు. మీరు కామెంట్లు వేయకుండా మేము చేసేటప్పుడు మేము చేసేస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మంతెనా అని ఉన్నది. ఇవాళ వీడియో క్వాలిటీ సూపర్ అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఆ క్వాలిటీని గ్రాబ్ చేయడానికి మామూలు చాలా కష్టపడ్డారు ఆ రోజు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయి రేవంత్ అని ఉన్నది. కిట్టుని వీడియోలో చూపించాలని కామెంట్ చేసిన. వాడికి ఏమైందో వాడు రాగా చక్క కెమెరా పట్టుకొని ఉరుకుతుండు. మ్యాక్సిమం అందరు దేనికి ట్రై చేస్తారు. రాకేష్ ఆడ తీస్తాడు, కోతి ఆడ తీస్తాడు, కూర ఆడ తీస్తాడు, వాడు తీస్తాడు. మొత్తం మిక్సింగ్ క్లబ్గా అయితే తీస్తాము. కెమెరామెన్ అని తీసేసినాం. కొత్త కెమెరామెన్ వచ్చేదాకా ఇట్నే నడుస్తుంది రొటీన్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వీరా వెంకటేష్ అని ఉన్నది. వ్లాగ్ వీడియో షూటింగ్ డేట్ అని అయితే కామెంట్ చేసి నేను ఏమంటున్నా అంటే వ్లాగ్ అప్లోడ్ చేసేటప్పుడు దాని ముంగడ డేట్ మెన్షన్ చేయడం అయితే కామెంట్ చేస్తుండు. సో మేమేం చేస్తున్నాము అంటే ఒక్కొక్క రోజు 2 వ్లాగ్ కూడా షూట్ చేస్తున్నాం. ఒకవేళ కంటెంట్ ఎక్కువైనట్లయితే మొత్తం ఒకటే వ్లాగ్లో పెట్టి దాన్ని బోరింగ్గా 30 నిమిషాలు 40 నిమిషాలు అప్లోడ్ చేయకుండా దాన్ని డివైడ్ చేసి స్ప్లిట్ చేసి 20 మినిట్స్ వచ్చేటట్టుగా 2 వ్లాగ్లు అయితే అప్లోడ్ చేస్తున్నాము. సో అందుగురించి డేట్ మెన్షన్ చేస్తలేం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గీతు అని ఉన్నది. జాంబీ అండ్ బాబాయ్ అండ్ శేఖర్ వీళ్ళ మనసు చాలా మంచిది అండ్ హార్డ్ వర్కింగ్ కూడా అని అయితే కామెంట్ చేసింది. సో ఇది వచ్చేసి వాళ్ళు ముగ్గురనే కాదు అందరంతే. ఏదైనా వర్క్ ఉంది అంటే అందరు హార్డ్ వర్క్ చేస్తారు. మనం ఒక్కరినే పర్టికులర్గా పాయింట్అవుట్ చేయలేము. టీం వర్క్ అన్నప్పుడు టీం వర్కే. ఒక టైంలో వాళ్ళు తక్కువ చేస్తుండొచ్చు, వేరే వాళ్ళు ఎక్కువ చేస్తుండొచ్చు. ఒక టైంలో వీళ్ళు తక్కువ చేస్తుండొచ్చు, వీళ్ళు ఎక్కువ చేస్తుండొచ్చు. కానీ అందరు హార్డ్ వర్కింగ్. టీం అన్నప్పుడు ఒకరు లేని ఒకరు అసలే నడవది. అందరు కలిసి పని చేస్తేనే టీం నడుస్తుంది. టీం వర్క్ ఈజ్ బెస్ట్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఉదయ్ కిరణ్ ఉన్నది. తాజ్ నెంబర్ రివీల్ చేయండి అన్నానైతే కామెంట్ చేసిండు. ఒకవేళ ఈ వీడియో పైన మీరు 20K లైక్స్ ఎక్కువ వస్తున్నాయి, 20K లైక్స్ కంప్లీట్ చేసిన అనుకోండి, 1 నెంబర్ కామెంట్ చేసి దాన్ని పిన్ చేస్తా. పర్సనల్ నెంబర్ మళ్ళీ గుర్తుపెట్టుకోరు ఖచ్చితంగా. నంబర్ కొత్త సిమ్ తీసుకో అయితే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పవన్ కుమార్ అని ఉన్నది. హాయ్ అన్న, శేఖర్కి కూరకి 2 kgs బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ పెట్టు అని కామెంట్ చేసిండు. ప్లాన్ చేద్దాం. ఆల్రెడీ ఒక్కొక్క కిలో పెట్టినాము. మీరు ఆ వీడియో చూడకుంటే ఇక్కడ ఐకార్ట్లో లింక్ ఇస్తారు చూడండి. అండ్ ఒకవేళ ఈ వీడియో పైన ఎక్కువ కామెంట్ వచ్చినట్లయితే శేఖర్ గారికి మన కూరగానికి ఇద్దరికి కలిసి ఒకటి పెడదాం ఛాలెంజ్. 2 kgల మటన్ బిర్యానీ తినే ఛాలెంజ్. సో ఇవి గైస్ నేను చదివిన కామెంట్స్. టాప్ కామెంట్స్ ఆల్మోస్ట్ రెడీ చేసిన. ఈ వీడియో పైన మీరు ఏవైతే కామెంట్ చేస్తారో అవన్నిటిని కూడా నెక్స్ట్ మన కుకింగ్ వీడియో వచ్చేసి ఎప్పుడు చేస్తామో దాంట్లో అయితే రెడీ అయ్యడానికి ట్రై చేస్తాం. ఆల్మోస్ట్ మన గీ రోస్ట్ మటన్ వచ్చేసి రెడీ అయిపోయినట్టే. దీంట్లో మంచిగా గార్నిష్ చేసిన కొత్తిమీర వేసి కడిగినవారా గయ మరి. సో ఇప్పుడు దీనికి వచ్చేసేపు ఉడనిద్దాం. అన్నం అయిన తర్వాత కడుపు నిండా తిందాం. ఆ లోపల ఒక సాంగ్ చేసుకుంటాం. ఇప్పుడైతే ఒక పాట అయితే వాడుతున్నా. అంతా రాదు, కొంచెం ఒక 2 లైన్లు ఏమో వస్తుంది అంతే. మా మధ్యలో ఒక 2 లైన్లు వస్తుంది. కొంత వాడతాడు, అంతా రాదు. కొంతే వాడతాడు. దానికి బాగా రాదు, కొంచెమే వచ్చు దానికి. ఇది వాడాలి. मुझे छोड़कर जो तुम जाओगे, जो तुम जाओगे, जो तुम जाओगे, ओ मुझे छोड़कर दो तुम जाओगे, बड़ा पछताओगे, बड़ा पछताओगे. ये मुझे छोड़कर जो तुम जाओगे, बड़ा पछताओगे, बड़ा पछताओगे. उनसे नजरे चुराने लगे हो, लगता है कोई और गली जाने लगे हो. ख्वाब जो देखे हम दोनों ने मिलके, धीरे धीरे क्यों दफनाने लगे हो. करना तू है एक बर्बाद क्षण के అంతేగా అంత. అరే సూపర్. దేనికన్నా ఉన్నావారా? నాటి పోయింది నా మీదకి వచ్చింది. నువ్వు ఒక పాట పాడితే ఎంటర్టైన్ అవుతారు. ఏం పాట? చింటూ మింటూ అదే ఇట్లా స్పీడ్ ఇట్లా 2x మళ్ళీ 0.5 బండి రేస్ ఎంత. చలో ఇప్పుడు వచ్చేసి గాయస్ పుంగ పాట అయితే వాడుతుంది. నువ్వు మెల్లవారు నాయన. నువ్వు ఎందుకంటే అందరు తెలుస్తో తెలియదు. అది ఆడి
ఎగ్జాంపుల్ వినాయకుల పండుగ పెడతారు ఇట్లా పెద్దది పాత మైకులు. యాడ్ అవుతుంది డిస్ప్లే మీద యాడ్ ఆడి అవి అట్నే వస్తుంది సౌండ్. ఇది మీకు స్పీకర్ ఎట్టొస్తో కానీ షోలు గిల్లు అంటే తక్కువ ఎత్తగా ఇది ఎడిటింగ్ లో కూడా ఎట్లా అంటే మేము అందరం మాట్లాడేది రాదు, ఏదైనా మాట్లాడుతుంటే వీడియో వరదే వస్తుంది. సార్ కూడా తర్వాత వాడిని మినీ అది మినీ జరా మినీ చిన్న పుంగ అది. చలో. లో బడ్జెట్ పుంగ హై బడ్జెట్ పుంగ. ఏమైపోయావే అరే అదే అన్ని ఇట్లా అలలు అలలు తెప్పియాక ఇట్లా ఒకటే ఇట్లా లైన్ మీద పోని ఇట్లా ఓకే 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 ఉయ్ 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 అది ఎడిటింగ్ చేస్తే ఆయన తాగమవుతుంది. ఇంకా నూనె వేస్తుంది. ఏమైపోయావే నీ వెంటే నేనుంటే ఏమైపోతానే నువ్వంటూ లేకుంటే నీతో ప్రతి పేజీ నింపేసానే తెరవక ముందే పుస్తకమే విసిరేసావే నాలో అరే, ప్రవహించే అరే, ఊపిరినే. పోయం లేసన్ అట్లా పారాగ్రాఫ్ చదువురా అన్నట్టు చదువుతున్నావు వాడాలరా నీతో మొత్తం పాట చీరలో ఇట్లా వాడిండు బాయ్ ఈ గొడవదా గొడవది పడుతూనే ఉన్నాడు వాడిన దానికి కింద 100 కామెంట్లు వచ్చిన సాయన పాట మంచిగా వాడిన. ఇప్పుడు కూడా మాడు కూడా లేవేమో వాడినల్లా సారస్తా అనుకున్నాడు వాళ్ళు పడతాడు ఓవర్నైట్ సోలో ఓవర్నైట్ సోలో ఇట్లా మంచిగా ట్యూన్ తో ఏమైపోయావే నీ వెంటే నేనుంటే ఉన్నావు ఏమైపోతానే నువ్వంటూ లేకుంటే నీతో ప్రతి పేజీ నింపేసానే తెరవక ముందే పుస్తకమే విసిరేసావే నాలో ప్రవహించే ఇది ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. నాకు అది వేయలేదు ఇట్లా ఇట్లా అంటే గట్టిగా అనిపిస్తుంది. వాడతాడు లిరిక్ అదే ట్యూన్ కూడా చక్కగా గలవాలి, మధ్యలో మిస్టేక్ అయిపోయింది. ఓకే అన్నమైందా? అయిపోయింది. ఇప్పుడు ప్లేట్ లేదు మనం. మేము ఏం చేసినామంటే ప్రతిసారి ఇక ప్లాస్టిక్ ప్లేట్లో తింటున్నాం కదా, చాలా మంది అవాయిడ్ చేయని కామెంట్ అయితే వేస్తారు. మనిషికి ఒక స్టీల్ ప్లేట్ అయితే తెచ్చుకున్నాము. తెచ్చుకునే కాదు దాని వెనక పేర్లు కూడా రాపించుకొచ్చుకున్నాము. ఇక్కడ ఈ పేరును బట్టి ఎవ్వరు గిన్నె వాళ్ళు తీసుకొని దాంట్లో మంచిగా రైస్, అంతేకాకుండా మనకి గీ రోస్ట్ మటన్ వేసుకొని తిందాం. నా పేరు అచ్చా, నీవే. సాయి, ఈ సాయి ఇలానే ఉండొచ్చు. మరి నాదే ఇదేలే తెచ్చిండ్రు రా, ఉన్నది చూడు. గరం గరం రైస్ ఇంకా గీ రోస్ట్ మటన్ అయితే రెడీ అయిపోయింది. పోవాలి ఎట్లా ఏమడుతుంది చూడు, మస్తుంది. ఇయ్యో కూర దా ఫస్ట్ నాకే చేస్తా. మస్తున్నాయి. ముందాక ఇట్లా ఉట్టిగా తింటే మసాలాలు వచ్చినాయి. ఇప్పుడు అన్నంతో తింటే మస్తున్నది. ఇంకా నాకు తెలియదు, నా ఇంట్లో ఇంత మంచిగా చేయరు. ఎందుకంటే అది చింతకు ఉంటుంది చూడు, చింతపండు అది చారు ఎత్తారు, దాన్ని చేసి దాని మటన్ వేరే ఉంటుంది. ఇది చుక్క ఉంది కదా, చింతపండు సార్ కూడా ఎత్తారా? మా దాంట్లో వేసుకుంటారు. సూపర్ ఉంటుంది మరి. ఇప్పుడు ఏం చెప్తారా ఫస్ట్ ఏమో మా ఇంట్లో మటన్ కంటే ఇది మస్తున్నా అన్నాడు. తర్వాత చింతపండు చారు పోసి మటన్ వండుతారా అన్నాడు. తర్వాత దీనికన్నా అదే మస్తు ఉంటుంది చూడు. మీ బిగ్ బాస్ రతిక ఏదేమైనా ముక్కలు మనం ప్రెషర్ కుక్కర్ ఉడకబెట్టేసరికి కడకు ఉడికినాయి.
అండ్ మసాలాలు మేము ఏవైతే స్పెషల్ మసాలా కూడా తయారు చేసినాం కదా, అవి కొద్దిగా ఎక్కువైనా ఉండే స్టార్టింగ్లో. మళ్ళీ కొద్దిగా వాటరు నెయ్యి పోసి అదే చేసి అడ్జస్ట్ చేసినాము. అది కూడా ఎక్కువనే అనిపించింది, కానీ అన్నంలో కలుపుకున్నాక కడకు సెట్ అయింది. సూపర్ అయింది. రెస్టారెంట్ టేస్ట్కి ఈ టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది. రెస్టారెంట్లో ఆ రోజు దీనికంటే కమ్మ ఉండే, కాకపోతే ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే సాదా అనిపిస్తుంది. దానంతా ఇట్లా మాల్ మసాలా లెక్క అనిపించలేదు. ఆ టేస్ట్ కంటే కొద్దిగా తక్కువనే ఉంది ఇది, కానీ ఏదో మనం చేసుకున్నాగా అట్లా మంచిగా అనిపిస్తుంది. కానీ రెస్టారెంట్ టేస్ట్ అదే, ఇది ఇదే. దానికి వాళ్ళు ఏం కలుపుతారు? టేస్టింగ్ పౌడర్ ఎత్తరుగా, టేస్టింగ్ పౌడర్ అంటే టేస్ట్ ఉంటారు బ్రదర్స్ టేస్టింగ్ పౌడర్ వాళ్ళు వేస్తారట, మేము అది వేయలేదు. టేస్ట్ పౌడర్ ఏదో ఉంటుంది, టేస్ట్ సాల్ట్ ఏదో ఉంటుంది. సేమ్ ఎట్లుందంటే పెళ్ళిళ్ళు ఉంటుంది చూడు, నిమ్మకాయ వెంటుకొని తింటే మస్తు ఉంది, దానికన్నా మంచిగా ఉంది. ఇంకా కొద్దిగా వాటర్ పోసి అలా సూప్ అది కరప్పొడి అయితే సేమ్ ఇంకెక్కువ ఉండు అబ్బు. సూపర్ ఉంది. ఈ టేస్ట్ తింటే నైట్ టైం లేదో పెళ్లి కాసినట్టున్నది, మస్తున్నది. తిన్నామే రెస్టారెంట్లో. ఉరుకుడు మంద అవసరం ఇక ప్లాన్ మొత్తం ఇసుకపోతుంది. ఇక ఇవాళ పొద్దుగాల నుంచి మొత్తం ఎండుడే అయింది. ఇప్పుడు ఆ పొద్దుగాల తిన్నట్టుంది, ఇప్పుడు తిన్నట్టుంది, పొద్దుగాలది కూడా తిన్నట్టే ఉంది. ఏమంటారు ముడుచుబక్క ముడుచుబొక్క పులు బొక్కని ముడుచు బొక్క అంటారు వాళ్ళు. ఓకే యాక్సెప్ట్. సూపర్ అయింది. సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు వీడియో. ఏదేమైనా టేస్ట్ మాత్రం సూపర్ అయింది. ఒకసారి మీరు కూడా ట్రై అయ్యేది. వీడియో వచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్లో కొత్త అవసరం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, ఏదో కుక్క మంచిగా గొంతు స్టాప్ అయింది.